హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిజరాజ్ ఛానల్. ఈ వీడియోలో నేను కిచెన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే పర్చేజ్ చేశాను. చాలా రోజుల నుంచి కొనాలి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు కుదిరింది. రండి మీరు కూడా నాతో పాటు ఓపెన్ చేసేద్దాం. అండ్ ఈ ఫస్ట్ కవర్లో చూస్తే ఏముందో ఒకసారి చూసేయండి. అండ్ ఓపెన్ చేసే ముందు నాకు ఈ బబుల్ ర్యాపర్ అంటే చాలా ఇష్టం. దీన్ని ప్రెస్ చేయండి అయితే అసలు ఉండలేను. మీలో ఎవరికైనా ఇట్లాంటి హ్యాబిట్ ఉందా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ మౌల్డ్ది అన్నట్టు ఇట్లా ఏమైనా దోశ చేసినప్పుడు దాన్ని అట్లా ఈ షేప్లో పెట్టి కట్ చేయడానికి కానీ అండ్ ఏమన్నా ఫ్రూట్స్ కట్ చేయడానికి ఇట్లా బాగుంటుంది అనేసి చిన్నపిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటే మంచిగా తింటారు కదా లంచ్ బాక్స్లో కానీ స్నాక్స్లో పెడితే అనేసి ఇది ఆర్డర్ పెట్టిన. ఇందులో 4 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. స్టార్, సర్కిల్, హార్ట్ అండ్ ఒక ఫ్లవర్. మనకి పిల్లలకి ఏది మంచిగా అనిపిస్తే అది మనం మోల్డ్ కట్ చేసి ఇవ్వచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 104 రూపీస్ పడింది నాకు. ఇది చూడడానికైతే ఇట్లా ఉంది. అండ్ ఒక్కొక్క షేప్ కూడా 3 వచ్చినాయి. సైజుని బట్టి 3 సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. వీలైతే ఎవరైనా పర్చేస్ చేయండి. ఇట్లా ఉంది కట్ చేస్తే. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఇదే కావచ్చు. మిగతా యూట్యూబర్స్ వాళ్ళని చూసి నేను కూడా ఈ స్టాప్ వాచ్ ఆర్డర్ పెట్టుకున్నా. కానీ నాకైతే ఇది అసలు టైమే సెట్ అవ్వట్లేదు. ఎందుకనంటే ఏంది టైం సెట్ చేసుకొని పోతామో లేదో నా పాపను బాబు ఏడుస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో నాకు ఈ స్టాప్ వాచ్ అయితే అసలు యూజ్ అవ్వట్లేదు. ఇన్ని రోజులు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఏదైనా వీడియో చూసి సింపుల్గా పాజిటివ్ ఆర్ నెగిటివ్ కామెంట్ పెట్టి వదిలేసేవాళ్ళం. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక తెలిసింది ఒక చిన్న షార్ట్ వీడియో చేయడానికి కూడా ఇంత టైం పడుతుందని. అప్పటి నుంచి ప్రతి ఒక్క యూట్యూబర్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి సిలికాన్వి అన్నట్టు, నాకు ఎగ్జాక్ట్ నేను తెలీదు. ఇట్లా ఫోన్కి వెనకాల స్టిక్ చేసి వీడియో క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కవర్లో ఏముందో చూసేద్దాం. నేను ఇవి ఆర్డర్ పెట్టిన విషయం మా ఆయనకు తెలియదు. ఇంత కుప్పలు తెప్పలుగా ఆర్డర్ వస్తూ ఉంటే ఆయన అయితే షాక్ అయ్యాడు. ఇది ఇట్లా క్యూబ్స్ ఏమన్నా ఐస్ క్యూబ్స్ కోసం ట్రే లాగా తీసుకుందామని తీసుకున్నా. ఇది కూడా ఇట్లా ఐస్ ఫేస్ మసాజ్ చేస్తారు కదా, ఈ కోంబో ప్యాక్ ఉంటే ఆర్డర్ పెట్టిన. అంతే కదా, మనకి ఏదైనా కోంబో ఆఫర్స్ ఉంటే ఆర్డర్ పెట్టేస్తాం అంతే. ఇది 98 రూపీస్ పడింది. కానీ ఇవి రెండు అయితే నేను ఇంకా యూజ్ చేయలేదు. ఇవి చూస్తే అవి నాకే కొనాలనిపిస్తుందా లేకపోతే నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ బాక్స్ చూస్తుంటే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇవి జార్స్ అనుకుంటున్నా. చూద్దాం ఏమున్నాయో ఇందులో. యాక్చువల్గా నాకు అసలు గ్లాస్ జార్స్ కొనాలని ఉండే, కాకపోతే పిల్లలు చిన్నవాళ్ళు కదా, బై మిస్టేక్లో కింద పడి పగిలిపోతే ఇబ్బంది అవుతుంది అనేసి ఈసారి ప్లాస్టిక్ జార్స్ ఆర్డర్ పెట్టుకున్నా. ఒక్కొక్క జార్లో 4 సైజెస్ వచ్చాయి, 4 స్పూన్స్ వచ్చాయి. ఇట్లా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనం అందులో ఏది ఫీల్ చేసినా కానీ ఈజీగా తెలుస్తుంది అనేసి ఇవి ఆర్డర్ పెట్టుకున్నా. ఇది వచ్చేసి స్టోరేజ్ కంటైనర్ ర్యాక్ ఉంటుంది కదా, ర్యాక్ అసలు యాక్చువల్గా మసాలా డబ్బాలు పెట్టుకోవడానికి ఆర్డర్ చేసా, కానీ ఇట్లా యూజ్ చేస్తుంది. దీన్ని ఎలా ఉంది. ప్లీజ్ అండి, ప్లీజ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ పార్సిల్లో ఏముందో చూసేద్దాం రండి. అండ్ ఇవి కూడా జార్సే, ఇది కూడా స్టోరేజ్ కంటైనర్సే. ఒక ఇట్లా 1100 ml ఉంటాయి చూడండి, ఆ కంటైనర్స్ అన్నట్టు. ఎన్ని వచ్చాయి, 10 వచ్చాయి, 8 వచ్చాయి. ఇవి ఓన్లీ జార్సే వచ్చాయి, ఇందులో స్పూన్స్ అవి ఏం రాలేదు. అండ్ ఇవి కూడా కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి, గట్టిగానే ఉన్నవి. ఇవి 8 వచ్చినట్టున్నాయి, 8 వచ్చినవి. అండ్ ఇది ఒకటి మనం స్టీమ్ చేయడానికి స్టీమర్ ఒకటి ఆర్డర్ పెట్టున్నాను. వాటర్లో ఉడకబెట్టిన వాటికంటే స్టీమ్ చేసిన ఫుడ్ మంచిది కదా. ఇట్లా కందగడ్డ కానీ క్యారెట్ ఇట్లా ఆలుగడ్డ ఉడకబెట్టడానికి మంచిగా ఉంటుంది అనేసి ఇది చిన్నది ఆర్డర్ పెట్టిన. ఇది కూడా బాగానే అనిపిస్తూ ఉంది. ఈరోజుకి ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మళ్ళీ మాట్లాడతాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.